ద మిషన్ విద్యార్థులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులని, అందులో కొంతమందిని అంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మిషన్ విద్యార్థులందరినీ వారి కార్యాలయాల్లోకి వెళ్ళి వారి ద్వారా మిషన్ యొక్క కార్యక్రమాలని, సేవల్ని తెలుసుకొని దాన్ని మిగతా ఎంతోమంది నిరుపేద విద్యార్థులకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యువతకి ఈ మిషన్ యొక్క కార్యక్రమాలను తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నందుకు వన్స్ అగైన్ మైక్ టీవీ కుటుంబ సభ్యులందరికీ మిషన్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇవాళ ప్రభుత్వ రంగంలో ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లో ద మిషన్ విద్యార్థులు ఉన్నారు. ఒక సామాన్యమైన మనిషికి వచ్చిన ఒక చిన్న ఆలోచన 2015లో, సో గ్రామీణ యువతలో చాలా శక్తి ఉంటుంది, కానీ వాళ్ళకున్న ఒకే ఒక ప్రాబ్లం, వాళ్ళ చుట్టూ నెగిటివ్ ప్రపంచం ఉంటుంది. అంటే నువ్వు చేయలేవు, సాధించలేవు, సక్సెస్ అనేది చాలా దూరంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళని ముందుకు ఎంకరేజ్ చేయడంలో ఒక రకంగా నాకు మన సిస్టమ్ ఫెయిల్ అయింది అనిపించిన సందర్భంలోనే ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రతి మనిషిలో అనంతమైన శక్తి ఉంటుంది, చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ ద మిషన్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో చదువుకొని ఒక చిన్న స్థాయిలో ఉద్యోగంలో మొదలుపెట్టి సో ఈరోజు ఇంతమంది విద్యార్థులకి ధైర్యం, సపోర్ట్, కాన్ఫిడెన్స్, వాళ్ళందరి చేత సక్సెస్ తీరాల వైపు వాళ్ళని తీసుకెళ్లే విధంగా నేను ఒక మనిషిని చేయగలుగుతున్నాను అంటే ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. మరి మా విద్యార్థులందరూ కూడా ఇక్కడి నుంచి నేర్చుకున్నటువంటి అనేక అంశాలు, కాన్ఫిడెన్స్, ముఖ్యంగా విలువలు. ఇవాళ సమాజంలో ఒక మనిషి శక్తి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే ఆ బేసిక్ హ్యూమన్ క్వాలిటీస్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అవే సహాయం చేసే గుణం, అర్థం చేసుకునే తత్వం, మంచి, ఇంకా కొన్ని చెప్పాలి అంటే సమాజానికి మనం తప్పకుండా మనం ఏ స్టేజ్లో ఉన్నా తిరిగి ఇవ్వాలనేటటువంటి ఆలోచన మనల్ని శక్తివంతులు చేస్తుంది. ప్రజెంట్ నాగర్ కర్నూలు జిల్లాలో జూనియర్ అసిస్టెంట్గా ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఇంతకుముందు విఆర్ఓగా వర్క్ చేశారు, పంచాయత్ సెక్రటరీగా కూడా జాబ్ చేస్తున్నారు. సో ఎలా ప్రిపేర్ అయ్యారు, ఆ 3 జాబ్స్ ఎలా కొట్టారు, ఏ మెటీరియల్ ప్రిపేర్ అయ్యారు, తను క్వాలిఫికేషన్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తనని అడిగి తెలుసుకుందాం. సాయి ప్రియ మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మరి మీరు 3 జాబ్స్ సాధించారు, ఎట్లా అంటే ఈ సక్సెస్ ఎట్లా సాధ్యమైంది? మేము 3 అమ్మాయిలం సార్. మా ఫాదర్ గోల్డ్ స్మిత్, మమ్మీ వచ్చేసి బాగా చదువుకున్నారు, బీఈడీ చేస్తున్నారు సార్. కానీ జాబ్ రాలేదు. అందుకని మాకు ఎప్పుడు చెప్తుండే సార్, ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ అంటే బాగుంటుంది, లైఫ్ మంచిగా ఉంటుంది అన్నట్టు చెప్తుండేవాళ్ళు సార్. నేను బీటెక్ చేస్తున్నప్పటికే నాకు దీనిపైన ఇంట్రెస్ట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ జాబ్స్ ఈ సెక్టర్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. బీటెక్ అయిపోయినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ నాకు ఐడియా లేదు సార్ ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే. రకరకాల జాబ్స్ ఉంటాయి కదా సార్ బయట, టీఎస్పీఎస్సీ నుంచి కానీ ఇంకా వేరే వేరే బోర్డ్స్ నుంచి కానీ చాలా రకాల జాబ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి ఒక స్కీమ్, ఒక సిలబస్ ఉంటుంది. ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఐడియా లేదు. కాకపోతే చదువుకుంటూ పోతున్నా అంతే, ఒక ప్లానింగ్ లేకుండా నార్మల్గా సబ్జెక్ట్స్ని బట్టి చదువుకుంటూ పోతున్నా. నాది కంప్యూటర్ సైన్స్ సార్. నేను 2015 పాస్డ్ అవుట్. నాకు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే ఇటు సైడ్ గవర్నమెంట్ జాబ్ సైడ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే చదువుకుంటూ పోతున్నాను. 2017 ఆ పీరియడ్లో నాకు ఏడుకొండల సార్ క్లాసెస్ గురించి తెలిసింది సార్. అప్పుడు నేను క్లాసెస్కి వెళ్తుండే. మార్నింగ్ సార్ 6 to 7:30 మార్నింగ్ క్లాస్, ఈవినింగ్ 5:30 to 7:30 వరకు ఈవినింగ్ క్లాస్ ఉంటుంది. నేను డైలీ కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలుకి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవుతుంది. ఆఫ్లైన్లో వెళ్తుండే సార్ దగ్గరికి, గ్రౌండ్ క్లాసెస్కి వెళ్తుండే. అప్పుడు అయితే ప్రతి ఒక్క ఎగ్జామ్కి ప్రతి ఒక్క సిలబస్ని సార్ ఫస్ట్ సిలబస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుండే సార్ ఫస్ట్ మాకు. ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి ఏమవుతుంది అని అంటే ఫస్ట్ సిలబస్ నుంచి కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. బేసిక్గా ఈ సబ్జెక్ట్ హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, అంటే మోర్ దాన్ అవుట్ ఆఫ్ సిలబస్ కూడా చదువుతుంటుంటారు అనమాట. అట్లా కాదు, స్కీమ్ ఆఫ్ సిలబస్ ఏముంటుంది అని ఫస్ట్ ఏ నోటిఫికేషన్ ఉందంటే ఆ నోటిఫికేషన్కి సిలబస్ మాతో రాయించి ఎక్స్ప్లెయిన్ చేయిస్తుండే సార్. అంటే ఈ సిలబస్ ఎంతవరకు చదవాలి, ఇంత బ్రాడ్గా ఉండిద్ది కదా ప్రతి ఒక్కటి, అందుకని ఎంతవరకు చదవాలి, ఏమేమి చదవాలి అనేది ఫస్ట్ సిలబస్ రాయించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే.
తర్వాత ప్రతి దాంట్లో కామన్గా ఒక 13 టాపిక్స్ ఉంటాయి సార్. ప్రతి ఏ పేపర్ తీసుకున్నా కానీ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేది జిఎస్ పేపర్లో 13 టాపిక్స్ ఉంటాయి. ఆ 13 టాపిక్స్ మళ్ళీ పోస్ట్ని వేరే వేరే నోటిఫికేషన్ని బట్టి సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ అలా మారుతూ వస్తుంటాయి. అయితే ఆ ఫస్ట్ పేపర్లో మాత్రం 13 టాపిక్స్ కవర్ అవుతాయి సార్. అవన్నీ సరే చెప్తుండే. అయితే మనం ఇంటి దగ్గర కూర్చొని లేకపోతే వేరే కోచింగ్ సెంటర్లలో చదివితే ఏం చేస్తామంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క సపరేట్గా చదువుతుంటాం. సార్ క్లాసెస్ అట్లా ఉండవు సార్, ఇంటర్లింక్గా ఉంటాయి మొత్తం. ఓకే, హిస్టరీ నుంచి పాలిటీ చెప్పగలుగుతారు, పాలిటీ నుంచి ఎకనామీ. మనకి ఆ టాపిక్ వచ్చిందంటే హిస్టరీ, పాలిటీ, ఎకనామీ ప్రతి ఒక్క టాపిక్స్ మనకి గుర్తుకొచ్చేస్తాయి ఆ టైంకి. ఓకే, నాలెడ్జ్ బేస్డ్గా కూడా మనకి అక్కడ క్లాసెస్ దొరుకుతాయి సార్. అయితే ఓన్లీ క్లాసెస్ ఒకటే కదా సార్, విలువలతో కూడిన విద్య అనేది సార్ మెయిన్ మోటో అనమాట. అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటాము, 2 లక్షల మంది అప్లై చేస్తారనుకోండి, పోస్టులు 500 ఉంటాయి. అంటే 500 మంది తర్వాత మిగిలిన అంత లక్షల మంది కొంతమంది అందులో డిప్రెషన్ అయిపోయి ఉంటారు చాలా ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యి. అట్లాంటివి ఎవరు చెప్పారు సార్ ఏ కోచింగ్ సెంటర్లలో, అట్లాంటివి ఎవరు జస్ట్ కోచింగ్ వరకు చెప్తారు. సక్సెసా ఫెయిల్యూరా వాళ్ళకి మ్యాటర్ కాదు సార్. అక్కడ కూడా మమ్మల్ని ఒకవేళ ఫెయిల్ అయినా కూడా బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు, ఎవరు డిప్రెషన్కో వెళ్ళొద్దు, ఇంట్లో పేరెంట్స్ పరిస్థితి ఎట్లా అర్థం చేసుకోవాలి, మీరు వ్యవసాయం చేస్తున్నారా, పేరెంట్స్కి వ్యవసాయంలో హెల్ప్ చేస్తూ చదువుకోండి, లేదంటే వేరే ఏదైనా చేస్తున్నారా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తూ చదువుకోండి, ఇట్లా సార్. అంటే ఎట్లా అంటే ఒక ప్రెషర్ లేని వాతావరణంలో చదువుతుండే. అయితే అప్పుడు సార్కి నల్గొండ ఇక్కడ నారుకన్నుల్లో 2 వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి చెప్తుండే సార్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మాకు వీడియో కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయ్యి చెప్తుండే. అయితే పాండమిక్ కోవిడ్ అప్పుడు ఏమైంది అని అంటే ఎవరు వెళ్ళలేని సిచ్యువేషన్, గ్యాదరింగ్స్ లేవు కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సార్. అప్పటి నుంచి మేము చాలా 2-3 ఇయర్స్ ఇంకా అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గరనే కూర్చొని ప్రతి ఒక్కరు. అయితే తర్వాత కనెక్ట్ అయ్యి చిన్న పిల్లలు కూడా 8th, 7th, 6th అట్లా ఆ పిల్లలు కూడా కనెక్ట్ అవ్వడం. అంటే నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రతి ఒక్కటి మోరల్గా అన్ని సపోర్టింగ్గా ఉంటారు సార్. అంటే ఇప్పుడు మీరు బీటెక్ అయిపోయింది, ఇప్పుడు మీకు 3 జాబ్లు వచ్చినాయి అన్నారు. అంటే వరుసగా అట్లా ఎట్లా అంటే వచ్చినవన్నీ నోటిఫికేషన్ వచ్చినాయన్నీ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయారా? అవును, నోటిఫికేషన్స్ 2018లో నోటిఫికేషన్స్ అన్నీ వచ్చినాయి సార్. ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ కండక్ట్ అయింది, రిజల్ట్ కూడా అదే ఫస్ట్ వచ్చింది. ఆ ఎగ్జామ్ ఎట్లా ఉండింది అని అంటే ప్యాటర్న్ నెగిటివ్ మార్కింగ్ ఉండింది సార్. పంచాయత్ సెక్రటరీలో నెగిటివ్ మార్కింగ్ ఉంది. 2 పేపర్లు ఉండే సార్. అందులో ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్ ఉండే, సెకండ్ పేపర్లో పంచాయతీరాజ్ యాక్ట్ గురించి, మన తెలంగాణ కొత్త యాక్ట్ ఉంది కదా దాని గురించి ఉండే సార్. అన్నిటికి 13 టాపిక్స్తో పాటు మళ్ళీ యాక్ట్ కూడా సపరేట్గా మాకు క్లాసెస్ తీసుకున్నారు. తర్వాత అది అయిపోయినాక ఆ ఎగ్జామ్ అయిపోయిన కొన్ని రోజులకి విఆర్ఓ ఎగ్జామ్ అయింది సార్. అంటే ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ వచ్చాక జాబ్ చేశారా? చేశాను సార్, 3 months చేస్తున్నాను. 3 months చేస్తున్నప్పుడే విఆర్ఓ రిజల్ట్స్ వచ్చి అక్కడికి. పంచాయత్ సెక్రటరీ జాబ్ చేసినప్పుడు ఎట్లా ఉంది? అది మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఫీల్డ్ వర్క్ అది మెయిన్గా, అంటే ఎప్పుడు చూడలేదు అట్లాంటి వర్క్ ఎప్పుడు. అంటే ఫీల్డ్లో సార్ మెయిన్గా జనాలతో ఇంటరాక్ట్ అవ్వడము అట్లాంటిది ఉండేది మెయిన్. అంటే ఒక చిన్న విలేజ్లో ఒక 1000 మంది జనాలతో ఇంటరాక్ట్ అయ్యేది ఉంటుంది సార్. అందులో ప్రతి ఒక్క వాళ్ళ బేసిక్ నీడ్ ప్రతి ఒక్కటి మన దాంతోనే మనతోనే కనెక్ట్ అయ్యి ఉంటుంది. వాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వస్తుండేవాళ్ళు సార్. అంటే ఇప్పుడు మీరు పంచాయత్ సెక్రటరీ అన్నారు కదా, దాంట్లో మెటీరియల్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయన్నారు, సో అందులో సబ్జెక్ట్స్ ఏముండేటివి, ప్లస్ మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఫస్ట్ పేపర్ జిఎస్ పేపర్ అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టే ప్రిపేర్ అయ్యాను. సెకండ్ పేపర్కి వచ్చేసరికి యాక్ట్ కోసం సపరేట్గా మళ్ళీ యాక్ట్ చదవాల్సి వచ్చింది. నెగిటివ్ మార్కింగ్ ఉంది సార్ దానికి, 100 క్వశ్చన్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓకే, అంటే వేరే ఏమన్నా ప్రీవియస్ పేపర్స్ అట్లా ఫాలో అయ్యారు? లేదు సార్, అంటే అంతకుముందు మనకి 2014లో అయ్యింది. కొత్త స్టేట్ అయినాక ఏం లేదు దానికి. అవును సార్. అంటే ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు సార్ చెప్తున్న వాటితో పాటు మీరు వేరే బుక్స్ ప్లస్ ఇంకా ఏమన్నా యూట్యూబ్ అట్లా? సార్ అకాడమీ బుక్స్ సజెస్ట్ చేస్తారు సార్ మనకి. అంటే క్లాస్ ఓన్లీ 1.5 hours వింటాం కదా, 1.5 hours మార్నింగ్, వీలైనప్పుడు ఈవినింగ్ మార్నింగ్ రెండు సెషన్లు కలిపి ఒక 2 hours 2.5 hours వింటాము.
మిగిలిన డే టైం అంతా ఏం చదవాలి అనే దానిపైన కూడా సార్ మనకి బుక్స్ మెన్షన్ చేసి ఉంటారు. మెయిన్లీ తెలుగు అకాడమీ బుక్స్ ప్రిఫర్ చేయమని చెప్తారు సార్. అంటే విఆర్ఓగా ఎంతకాలం పనిచేశారు? విఆర్ఓ కూడా 1.5 year చేస్తున్నారు సార్. 1.5 year చేస్తున్నప్పుడే విఆర్ఓ సిస్టమ్ అబాలిష్ అయ్యింది. అప్పుడే ఈ గ్రూప్ 4 అనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి ఫైనల్ లిస్ట్ వచ్చి ఇక్కడ కల్వకుర్తి ఆర్డీఓ ఆఫీస్లో పోస్టింగ్ ఇచ్చింది. అంటే జనరల్గా విఆర్ఓ అంటే ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఓబీసీ సర్టిఫికేట్ కావాలన్నా, ఇంకేదన్నా ఇప్పుడు మీరు ల్యాండ్ అన్నట్టుగా ఇంకా ఏ ఉన్నా కూడా చాలా వరకు విఆర్ఓ విఆర్ఏ వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. సో 1.5 year చేశారు. అంటే ఎట్లా అనిపించింది ఇంకా మీకు? కొంచెం ఒక్కొక్కసారి కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ప్రతి ఒక్కటి ఈ మీరు అన్నట్టే క్యాస్ట్, బర్త్, డెత్ ఏ సర్టిఫికేట్కి సంబంధించిందైనా కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి విఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి ఈ విషయాని కోసం అని తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్రోచ్ అవుతుండే, మనము బేసిక్ వెరిఫికేషన్ చేసి ఇస్తుండే సార్. ఓకే. ఎట్లా మరి గ్రూప్ 4 ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఏ మెటీరియల్? గ్రూప్ 4 పేపర్ 1 జనరల్ స్టడీస్ సార్, నార్మల్గా అన్నిటికీ ప్రిపేర్ అయినట్టే. సెకండ్ పేపర్ వచ్చేసి సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని, రీజనింగ్, ఆప్టిట్యూడ్, తర్వాత బేసిక్ ఇంగ్లీష్. మనల్ని బేసిక్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ అడుగుతారు. 150 marks పేపర్, సెకండ్ పేపర్ మాత్రం. ఓకే. అంటే 2 పేపర్స్. ఓకే. పేపర్ 1 జిఎస్ జనరల్ స్టడీస్ 150, పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీస్ 150. నార్మల్ రీజనింగ్, కొంచెం స్టాండర్డ్లో ఉన్న ఆప్టిట్యూడ్, బేసిక్ ఇంగ్లీష్, 10th standard ఇంగ్లీష్. అంటే ఇప్పుడు మీరు గ్రూప్ 4 రాశారు, ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ అంటే తర్వాత ప్రమోషన్స్ ఎట్లా ఉండడానికి అవకాశం? జూనియర్ అసిస్టెంట్ తర్వాత సీనియర్ అసిస్టెంట్ కానీ ఆర్ఐ కానీ ఇస్తారు. అది పీరియడ్ సర్టెన్ పీరియడ్ అయిపోయినాక డిప్యూటీ తహసీల్దార్, సర్వీస్ ఉంటే ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్. రైట్. మీరు ఇప్పుడు 3 jobs కొట్టారు, ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టారు. మళ్ళీ మీరు ఇంట్లో 3 అక్క చెల్లెలు, ఇంట్లో మీరు పెద్ద, ఫ్యామిలీ పరంగా కూడా ఎవరన్నా ఉన్నారా ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు? ఇప్పటి వరకు అయితే లేరు సార్. ఓకే. అంటే ఇంటి పెద్దగా ప్లస్ ఒక మిషన్ స్టూడెంట్గా, ఒక ఉమెన్గా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరికన్నా మీలాగా ప్రిపేర్ అవ్వాలి, నాకేం తెలియదు, లేకపోతే డిప్రెషన్కి అంటే అటెంప్ట్ చేసినా కూడా జాబ్ రాకుండా ఉన్న వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవుతే జాబ్ కొట్టచ్చు, ఒక మోటివేషన్ లాగా మీరు సక్సెస్ అవ్వాలంటే ఏం చెప్తారు? అంటే 3 అమ్మాయిలే ఉన్నప్పుడు చాలామంది అంటుండే, ముగ్గురిని అంటే ఎందుకు ఎక్కువ అంటే చదువులపైన ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు అమ్మాయిలే కదా కొంతమంది అంటుండే సార్ బయటి వాళ్ళు. ఫ్యామిలీ పరంగా వచ్చేసరికి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళే సార్. చిన్నప్పటి నుంచి అయినా మంచిగా చదువుతారని ఒకటి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన వాళ్ళు. ఎవ్వరు చిన్నగా ఎవ్వరు చూడలేదు, అందరు సపోర్ట్ చేసిన వాళ్ళే. అయితే ఈ 3 అమ్మాయిలు ఉండేసరికి కొంచెం బయట వాళ్ళు ఏమంటారంటే, ముగ్గురికి చదువు పైన ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అమ్మాయిలకి చదువు పైన చెయ్యొద్దు, పెళ్లి చేయాలి అంటారు. అంటే తర్వాత వాళ్ళ ఫ్యూచర్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేది మా మమ్మీ మా డాడీ క్వశ్చన్ సార్. మంచిగా చదువుకుంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలిగితే ఓకే, కానీ తర్వాత వాళ్ళకి ఎవరు, వాళ్ళ ఫ్యూచర్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళ క్వశ్చన్. అందుకని ఎవరేమన్నా కూడా ఏం పట్టించుకోలేదు. ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తామని వాళ్ళు అనుకునేది. అందుకని నేను అదే అనుకుంటాను సార్, ఎవరైనా 3 అమ్మాయిలా అని క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు ఎవరికన్నా ఏం తక్కువ కాదేమో అని ఒకటి అనిపిస్తుంది. సాయి ప్రియ సక్సెస్ స్టోరీ తెలుసుకున్నారు కదా. మనము ఏదున్నా కూడా విల్ పవర్ తోటి మనం చేయాలనుకున్న దాన్ని ఖచ్చితంగా మనసులో గట్టిగా అనుకొని ప్రయత్నం చేయాలి అని అనుకున్నారు. సో ఫ్యామిలీలో అమ్మాయిలు ఉన్నాం, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఇలాంటివి, లేకపోతే కోచింగ్ లేకుండా సెల్ఫ్గా కూడా మనకు మనం మోటివేట్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇప్పుడు అవేర్నెస్ కూడా నిజంగా సోషల్ మీడియా పరంగా కానీ, లేకపోతే పేపర్ల పరంగా కానీ చాలా అవేర్నెస్ పెరిగింది. కోచింగ్ సెంటర్స్ అనేవి మనకు గైడెన్స్కి యూజ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి మిషన్ ఏడుకొండల్ గారు అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ, గైడ్ చేస్తూ, విలువలతో కూడిన విద్య అని చెప్పి కూడా వాళ్ళకు అన్ని రకాలుగా ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ఒకవేళ ఫెయిల్యూర్ అయినా కానీ ఫస్ట్ అటెంప్ట్లో రాకున్నా కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ, మోరల్గా కూడా వారికి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు.